మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉదయని. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో సంక్రాంతి అంటే తెలుగు వారికి అతిపెద్ద పండుగ, అంటే 3 రోజులు జరుపుకునే పెద్ద పండుగ. సో సంక్రాంతిని మకర సంక్రాంతి అని కూడా అంటారు. ఎందుకంటే సూర్య భగవానుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కనుక మకర సంక్రాంతి అని పిలుస్తారు. సంక్రాంతికి ముందు రోజు భోగి అని, తర్వాత రోజు కనుమ అని, ఇలా 3 రోజులుగా సంక్రాంతి ఫెస్టివల్ని జరుపుకుంటూ ఉంటారు. సో ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలగాలని చెప్పి సంక్రాంతి పండుగని మన తెలుగువారే కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా జరుపుకుంటాయి. అయితే ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరుతో సంక్రాంతిని పిలుస్తూ ఉంటాం. సో సంక్రాంతి ఫెస్టివల్ వచ్చిందంటే పిండి వంటలు, ముత్యాల ముగ్గులు, హరిదాసు కీర్తనలు, గొబ్బి అమ్మలు, ఇలా అన్ని రకాల అన్నీ కూడా జరుపుకుంటూ ఉంటారు. సో ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నటువంటి రాస్ బిల్డింగ్ దగ్గర ఉన్నాం, రాష్ట్రీయ సేవా సమితి బిల్డింగ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఏ విధంగా అయితే పల్లెల్లో జరుపుకుంటారో సంక్రాంతి పండుగని అదే విధంగా జరుపుకుంటూ ఉన్నారు. ఒకసారి మనం చూడొచ్చు, ఈ వాతావరణం అంతా కూడా పెద్ద ఎత్తున సంక్రాంతిని పల్లెల్లో ఎలా జరుపుకుంటారో అదేవిధంగా రకరకాల రంగోలి ముగ్గులతో చేస్తూ, అదేవిధంగా గొబ్బి అమ్మలు అని చెప్పి గాలిపటాలు, చిన్నారులకి భోగి పళ్ళు, ఇలా అన్ని రకాలవన్నీ కూడా ఒకే చోట జరుపుకుంటూ పల్లెని మరలా మనం సంక్రాంతి అప్పుడు పల్లెల్లో ఎలా జరుపుకుంటామో ఆ వాతావరణాన్ని, హరిదాసు కీర్తనలు కూడా మనము ముఖ్యంగా ఒకప్పుడు గ్రామాల్లో చూసేటి వాళ్ళం. సో అవన్నీ కూడా మన కల్చర్, మన సాంప్రదాయానికి ఎంతో నిదర్శనం సంక్రాంతి పండుగ అనేది. సో అవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఎంతో అందంగా అక్కడ మనకి హరిదాసు కీర్తనలతో పాటు గంగిరెద్దుల వారు కూడా వచ్చున్నారు కాబట్టి చాలా అందంగా రకరకాల ముగ్గులతో గాలిపటాలు ఎగరేస్తూ అవన్నీ కూడా మనకి ఉన్నాయి. సో ఇక్కడ మనకి రాస్ బిల్డింగ్ డైరెక్టర్ గారు ఉన్నారు కాబట్టి ఈ యొక్క సంక్రాంతి ఫెస్టివల్ యొక్క విశిష్టతని సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో రాస్ బిల్డింగ్ డైరెక్టర్ ఇక్కడ ఉన్నారు, సార్తో మాట్లాడదాం. సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతని అన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సో మన తెలుగు వారికి అతి సాంప్రదాయమైన పెద్ద పండుగ సంక్రాంతి. సో సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతని కొంచెం ఆ విశిష్టతను గురించి ఈరోజు మా స్టాఫ్ అందరికీ తెలియపరచాలనేసి ఈ సంక్రాంతిలో పల్లెల్లో ఏమేమి చేస్తారో అవన్నీ కూడా ఈరోజు జరపడం జరిగింది. మామూలుగా పల్లెల్లో జంగం దేవలు రావడం, బుడబొక్కలు రావటం, గంగిరెద్దులు రావటం, ఈ కోడి పందాలు, ఈ ఎడ్ల పందాలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇక్కడ చూపించాం వాళ్ళకి. అదేవిధంగా ముగ్గులు పోటీలు, దానిలో కోలాటాలు, ఈ గొబ్బెమ్మలు తట్టడం, నెక్స్ట్ గౌరమ్మకు పూజ చేయటం, ఇవన్నీ రకాలు సంక్రాంతికి పల్లెల్లో ఏమేమి చేస్తారో అన్నీ భోగి మంటలు వేయటం అన్నీ కూడా జరిగినాయి. ఆ భోగి మంటలు అన్నీ కూడా ఇక్కడ జరిపి దానికి మనకు చీఫ్ గెస్ట్గా నగిరి ఎమ్మెల్యే భానుప్రకాష్ గారు కూడా వచ్చారు. ఆయన కూడా చాలా సంతోషపడ్డారు, బాగా చేశారని కూడా చెప్పారు. మీరు కూడా చూసి ఉంటారు. ఇవంతా కూడా ఈ సంక్రాంతి యొక్క విశిష్టతని, సంక్రాంతి అంటే ఎలా జరుపుకుంటాం అనేది పాతకాలం పెద్దోళ్ళ కాలం జరుగుతుంది. ఇప్పుడు యంగ్స్టర్స్కి దాన్ని తెలియదు, దాని విశేషాలు అవన్నీ ఇప్పుడున్న జనరేషన్కి కూడా మనం తెలియపరచాలని ఇటువంటివన్నీ కార్యక్రమాలు రాస్ ద్వారా చేయించాం. ఎందుకంటే మా దగ్గర పనిచేసే వాళ్ళంతా పల్లెల్లో పనిచేసే వాళ్ళే, చాలా దూరంగా నుంచి కూడా వచ్చి ఉన్నారు. అందరూ అక్కడక్కడ ఆయా ఊర్లలో వాళ్ళ మహిళా సంఘాల్లో అక్కడ చెప్పి వాళ్ళకి ఈ యొక్క పద్ధతులను నేర్పిస్తారు. అది ప్రచారం కావాలనేసి, మన యొక్క పాత సాంప్రదాయాలను మరీ తిరిగి తెచ్చుకోవాలనేసి ఈ కార్యక్రమాలు జరపడం జరుగుతూ ఉంది. ఎందుకంటే సంక్రాంతి అనేది సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజును మకర సంక్రాంతి అంటారు. ఇది మామూలుగా తమిళనాడులో అయితే సూర్యుడు ఏ రోజైతే రాశి మారుతాడో ఆ రోజు ఆ నెల మారుతూ వస్తుంది. మన దీనిలో చంద్రమానం అంటే అమావాస్య పోయిన మరో రోజు నుంచి నెల మొదలవుతుంది, మళ్ళీ అమావాస్య వరకు ఉంటుంది, మధ్యలో వస్తుంది చంద్రుడు. కాబట్టి ఈ మాదిరి కాబట్టి ఈ మకర సంక్రమణం రోజు ఈ సంక్రాంతి వస్తుంది. అది పుణ్యకాలం. మన
మనము మన పెద్దవాళ్ళని కూడా ఈ పండుగ రోజు తలుచుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి పెద్దవాళ్ళను కూడా ఈ మకర సంక్రాంతి రోజే పెద్ద పండుగ అంటారు. పెద్దల పండుగ రోజు మన పెద్దలకంతా బట్టలు పెట్టి తలిగేసి ఇవన్నీ చేసి వాళ్ళు పూజించుకుని స్మరించుకుని కొంతమంది తర్పణ వదులుకుంటారు. ఇవన్నీ కూడా చేస్తారు. అవన్నీ ఈ కాలం మర్చిపోయినారు. అవన్నీ కూడా మనం చేసి చూపిద్దామని ఇటువంటి కార్యక్రమాలు పెట్టుకున్నాం. ఇటువంటి మేము సంవత్సరం కూడా పెట్టుకుని వీళ్ళకి తెలియపరుస్తుంటాం. వీళ్ళు దాన్ని మళ్ళా వాళ్ళ ఇళ్ళ దగ్గర కూడా చేసుకుని ఫాలో అవుతారు. ఎందుకంటే మేము ముందు రోజు పెట్టుకున్నాం. ఎందుకంటే వాళ్ళ ఇళ్ళ కాడ వాళ్ళు చేసుకోవాలి. రేపు వాళ్ళ భోగి మన సంక్రాంతి వాళ్ళ ఇళ్ళ దగ్గర ఈ పద్ధతుల్లో చేసుకుంటారనే దీంతో ముందుగానే మేము వాళ్ళకి ఈ కార్యక్రమం పెట్టి వాళ్ళకంతా తెలియపరిచాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో అంటే మనం మర్చిపోతున్న మన సాంప్రదాయాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకునే విధంగా అందరూ కూడా, ఎందుకంటే పల్లెల్లో అందరూ కూడా ఒక దగ్గర చేరి సంక్రాంతి ఫెస్టివల్ని జరుపుకుంటూ ఉంటారు. వలస వెళ్ళిన ఉద్యోగులు కానివ్వండి, లేకపోతే విద్యార్థులు కానివ్వండి, సంక్రాంతి వచ్చిందంటే చాలు మళ్ళీ పల్లెబాట పడుతూ ఉంటారు. అంత సంతోషంగా అందరూ కలిసి జరుపుకుంటారు. సో మన సాంప్రదాయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి అని అందరికీ తెలియజేయాలని చెప్పి ఇక్కడ పెద్ద ఎత్తున సంక్రాంతి జరుపుతున్నారు. మనతో పాటు హరిదాసు కీర్తనలు చేసి హరిదాస్ సార్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఓం నమో వెంకటేశాయ. మేడం, మేము వచ్చినప్పుడు హరిదాసు ఇంటికి వచ్చినప్పుడు అష్టైశ్వర్య సుఖ సంతోషాలు అందరికీ బాగా కలగాలని మేము ప్రతి ఇంటికి తిరుగుతూ ఉంటాము. మీరు అక్కడికి వచ్చి ఎలాంటి ఆశీర్వాదాలు? మేము వచ్చినప్పుడు ప్రతి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకి సుఖ సంతోషాలతో ఆనంద ఐశ్వర్యాలతో అష్ట ఐశ్వర్యాలతో కలగాలని మేము సంతోషం ఉండాలని కోరుకుంటాము. సంక్రాంతి 3 రోజులు కూడా మీరు సంక్రాంతి కాదు, ధనుర్మాసం డిసెంబర్ 14 నుంచి జనవరి 14 వరకు ధనుర్మాసం నెల రోజుల పాటు నిత్యం నిష్ఠగా ఉండి పూజ చేసుకుంటూ తిరుగుతూ ఉంటాం మేడం. మర్చిపోయినాం. ఎంతసేపు ఊళ్ళకి పోవడం అనేదే మర్చిపోయే కాన్సెప్ట్. ఇవాళ ఆ పాత అనుభూతి, పల్లెల వాతావరణం అవన్నీ కూడా ఇక్కడ రాజమండ్రికి తీసుకొచ్చి ఇవాళ తెలుగుతనాన్ని మీరంతా రేకెత్తించారు. మీ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. సో ఇక్కడ మనం చూడొచ్చు రకరకాల రంగులతో, చెరుకులతో భోగి మంటలు అదేవిధంగా అన్నీ చేస్తూ ఉన్నారు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.